సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఫ్యాక్షన్గా ఉన్న జిల్లా ఇప్పుడు చక్కగా రోల్ మోడల్ జిల్లాగా మారుతుంది. ఇప్పుడు మనం మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం. ఇక్కడ కంటికి కనిపించిన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకురావడం, వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కాదు, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బతికేలా చేస్తారు. వాళ్ళ పాటలు వింటే మనకి సిరివెల్ల సీతారామ శాస్త్రిలో ఆ సిరివెల్లలో పాట కూడా గుర్తొస్తాయి, ఆ పాటల్లో అర్థం కూడా గుర్తుకొస్తుంది, కంట కన్నీరు కారుస్తుంది. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా, కలతెలరగని లోకంలో కాలమాగిపోయి, వన్నె తగ్గని చంద్రునిలా నువ్వు ఎదుగుతుంటే. మా ఆశా వర్కర్ చేస్తుంది సార్, నాన్న డాబీ పని చేస్తారు సార్. మాది సత్యసాయి డిస్ట్రిక్ట్ వెన్నెలమ్మ చెరువు విలేజ్ సార్. మా అమ్మ మా నాన్న ఫార్మర్స్ సార్. అంటే నాకు మా ఫాదర్ లేరు సార్, మా అమ్మ టైలరింగ్ చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన సంస్థకి అంకురార్పణ చేసిన మరొక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి ఈ సంస్థ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరి జ్ఞాపకార్థం పెట్టారు. ఒక వ్యక్తిగా చిన్న బీద కుటుంబం నుండి వచ్చాను. నా భార్య 19లో చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం కొంత డబ్బు సంపాదించిన డబ్బును కొంత వ్యాపారస్తులకు రూపాయి పాల వడ్డీతో నేను వాళ్ళకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతో నేను ప్రతి నెల 25వ తారీఖు నా భార్య చనిపోయిన రోజు 40 కంటి ఆపరేషన్ చేస్తున్నాను. ఈ అద్భుతమైన సంస్థకి రూపకల్పన వెంకటనారాయణ. ఈయన కూడా పుట్టిన తనలాగా ఎవరికి మరొక ఇబ్బంది కలగకుండా, తన పడ్డ బాధలు మరొకరు చూడకుండా, ఈ ప్రపంచం తను చూడపోయినా ఈ ప్రపంచంలో వేరే వాళ్ళకు కళలో చూడాలని ఆనందంతో ఈ సంస్థ రూపకల్పన చేశారు. చిన్నతనంలోనే ఆస్తి తగాదాల వల్ల మా అమ్మ పురుగుల మందు అయి చనిపోతే నేను స్టార్ట్ చేశాను, చేస్తున్నాను, మాకు కొంత సాయం చేయండి అంటే ఎవరు ముందుకు రాలేదు సార్. సార్, ఈ నడుపుతున్న క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవా? చాలా ఇబ్బందులు ఉంటాయి సార్, ఎందుకంటే అమ్మాయిలు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అనంతపురం జిల్లా అనగానే గతంలో ఫ్యాక్షన్ ఇవంతా కనిపించేది, కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ జిల్లాగా మారుతుంది. ఈ జిల్లాలో రకరకాల కార్యక్రమాలకి ఒక వేదిక అవుతుంది. మనం కొన్ని కార్యక్రమాలు చూస్తే ఎక్కడైనా గల్ఫ్ విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించే కొన్ని సంస్థలు ఉంటే, రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఎవరైనా అంధులుంటే వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించి వాళ్ళకి చదువు స్కిల్స్ నేర్పించే కేంద్రం మరొక చూపిస్తారు. అంటే ఫ్యాక్షన్గా ఉన్న జిల్లా ఇప్పుడు చక్కగా రోల్ మోడల్ జిల్లాగా మారుతుంది. ఇప్పుడు మనం మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం. ఇక్కడ కంటికి కనిపించిన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకురావడం, వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కాదు, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బతికేలా చేస్తుంది. కేవలం భగవంతుడు వాళ్ళకి చూపు ఒక్కటే ఇవ్వలేదు, అదొక్కటే, కానీ మిగతా తెలివితేటలు వాళ్ళకున్న జ్ఞానం మిగతా ఎవరితో సరిపోల్చడం. అంత చక్కగా ఉంటారు. వాళ్ళకి చూడాల్సింది ప్రకృతిని చూడలేని ఒక బాధ మినహాయించి వాళ్ళన్నీ కూడా చేస్తుంటారు. చక్కగా కంప్యూటర్ నేర్పిస్తారు, మంచి పాటలు పాడతారు, అదేవిధంగా మంచి వంటలు చేస్తారు. ఒక క్రమశిక్షణతో పెరిగే బాలికలు అందరూ. వీళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క కాదు ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమంది మాట్లాడితే వాళ్ళ పాటలు వింటే మనకి సిరివెల్ల సీతారామ శాస్త్రిలో ఆ సిరివెల్లలో పాట కూడా గుర్తొస్తాయి, ఆ పాటల్లో అర్థం కూడా గుర్తుకొస్తుంది, కంట కన్నీరు కారుస్తుంది. ఇటువంటి అమ్మాయిల్ని మీకు పరిచయం చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా చూడండి, మీతో ఇలా ఏ విధంగా వీళ్ళ బాధలు ఉంటాయో కూడా ఒకసారి ఆలోచించండి, మీరు కూడా వినండి. ప్రస్తుతం మనం శ్రావణి నా అమ్మాయి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నుంచి వచ్చింది అమ్మాయి, మా జిల్లా నుంచి వచ్చింది. ఏ విధంగా ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చాక ఏంటి నేర్చుకుంది అమ్మాయిని, ఆమె మాటలు విందాం. శ్రావణి, హాయ్, ఎలాగున్నావు? బాగున్నాను సార్. బాగున్నావు. అమ్మ నాన్న ఏం చేస్తారు, శ్రీకాకుళంలో ఎక్కడ ఉంటావు నువ్వు, ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి, ఇక్కడికి వచ్చాక ఏం నేర్చుకున్నావు? సార్, అమ్మ
మా ఆశా వర్కర్ చేస్తుంది సార్. నాన్న తాపీ పని చేస్తారు సార్. ఎక్కడ శ్రీకాకుళమా? అవునవును సార్. శ్రీకాకుళంలో అరసి వెళ్ళి పుట్టుక నుంచి నీకు కనిపించదమ్మా? కనిపించదు సార్. అచ్చా, కానీ శ్రీకాకుళము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళావా? వెళ్ళాను సార్. అరసివెల్లి సూర్యభగవాన్ దర్శనం చేసుకున్నావా? చేశాను సార్. అక్కడ నీకు బాగా నచ్చింది ఏంటి శ్రీకాకుళం అరసి జిల్లాలో మనకి? శ్రీకాకుళంలో శ్రీముఖలింగం టెంపుల్. శ్రీముఖలింగం టెంపుల్ ఆ శ్రీకాకుళం కాదు, వేరేగా ఉంటుంది, నర్సంపేట దాటాక ఉంటుంది. ఇంకేమైనా వచ్చాయి? మన సూర్యనారాయణ టెంపుల్. స్కూల్ ఎక్కడ చదువుకున్నావు శ్రీకాకుళంలో? నేను చదివింది వైజాగ్లో సార్, శ్రీకాకుళంలో కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా? హైయర్ ఎడ్యుకేషన్ కోసం వచ్చాను సార్. వచ్చావు. ఇక్కడ ఎలాగుంది వాతావరణం, స్కిల్ నేర్పడం అంతా, కంప్యూటర్ నాలెడ్జ్ తెలుగు వస్తుంది? ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు సార్. ఇక్కడ వాతావరణం అది బాగుంది సార్. ఇక్కడ వచ్చావు కదా, నేర్చుకుంటున్నావు. అమ్మా నాన్న ఇప్పుడు గుర్తు రాలేదా? వచ్చారు సార్. ఏం చేస్తావు అప్పుడు? అందరిలోని కలిసిపోతాను సార్. అమ్మ. అవునా? ఆ ఫీలింగ్స్. అమ్మ మీద మంచి పాట పాడతావు కదా, పాడు మరొకసారి నా కోసం. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. నూరేళ్ళు జరపాలని నీ పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు. పాడు, ఇంకా పాడు. కలతెలరగని లోకంలో కాలమాగిపోయి, వన్నె తగ్గని చంద్రునిలా నువ్వు ఎదుగుతుంటే, నువ్వే కదా ఈ అమ్మకి ఓ పెద్ద కానుక. నేడు ఏమివ్వగలనంటూ నేను ఆశించడం తప్ప, నూరేళ్ళు జరపాలని నీ పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు యూ. తననననానా, 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 తననననానా. ధన్యవాదాలు. ఈ పాట ఎవరు రాశారు తెలియదు, కానీ నువ్వు నేర్చుకున్నావు. అవును సార్. ఈ పాటకి అమ్మకు అంకితమా? అవును సార్. అమ్మ ముందు ఎప్పుడు పాడావా నువ్వు? లేదు సార్. ఇప్పుడు పాడి వినిపించలేదు అమ్మకి? లేదు సార్. ఓకే. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా చెందిన అమ్మాయి చక్కగా పాడింది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమదాల వలసకి చెందిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎందుకు ఇంత దూరం వచ్చింది, ఆమదాల వలస నుంచి అనంతపురం ఎలా వచ్చింది, ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె నేర్చుకుంది ఏంటో ఆమె మాట్లాడింది. చెప్పమంది. పేరేం పేరు? ఆమదాల వలస నుంచి అనంతపురం ఎలాగ వచ్చావు? మా ఫాదర్ డెత్ సార్. మా మదర్ ఫార్మర్ సార్. మేము చదువుకునేది 1th మన మామూలు సైటెడ్ స్కూల్లో చదువుకున్నాం సార్. నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నం స్కూల్ 8th 9th సార్. అక్కడ అయినాక ఇక్కడ మన ఉషా మేడం అని ప్రొఫెసర్ సార్లు మాకు ఇక్కడికి తీసుకొచ్చినారు సార్. ఇక్కడ వాతావరణం, ఫుడ్ దేనికైనా లోటు లేదు సార్. మాకు చూసుకునే విధంలోనైనా చాలా బాగుంటుంది సార్. అదేవిధంగా ఏదైనా బాగలేకపోయినా చాలా కేర్ తీసుకోవడం. నెక్స్ట్ చెప్తాండి, ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? కంప్యూటర్ సార్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సార్. బాగుందా? బాగుంటుంది సార్. అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొస్తుందా? వస్తారు సార్. ఏం చేస్తావు అప్పుడు? మన మేడంనే అమ్మగా గుర్తు చేసుకుంటాం సార్. అబ్బో, అంటే అమ్మ జన్మ నుంచి అమ్మ మర్చిపోతాను? మర్చిపోం సార్, కాకపోతే మరి ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తాం సార్. అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది ఆమదాల వలస? అనిపిస్తుంది సార్. వెళ్తున్నావా ఈ మధ్య సార్ మేము వచ్చేది ఇంకా. మళ్ళీ వస్తూ వెళ్తావు సెలవులకి? ఎస్ సార్. సరే. అలాగే కాలేజీకి వెళ్ళే వచ్చే టైం అప్పుడు కరెక్ట్గా ఉంటారు సార్. మాకు ఆపదగా ఆదుకుంటారు సార్ ఏదైనా సరే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొక అమ్మాయి పరిచయం చేస్తా. ఈ అమ్మాయి పుట్టపర్తి సత్యసాయి జిల్లా చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి ఏ పరిస్థితికి వచ్చింది, ఇక్కడ ఏం నేర్చుకున్న విషయాలు తెలుసుకుని చెప్తాను. నీ పేరు, అమ్మా నాన్న, ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నావు? అందరికీ నమస్కారం సార్. నా పేరు నాగేశ్వరి. మాది సత్యసాయి డిస్ట్రిక్ట్ వెంగళమ్మ చెరువు విలేజ్ సార్. మా అమ్మ మా నాన్న ఫార్మర్స్ సార్. నేను పుట్టుకతోనే బ్లైండ్ సార్.
నేను 1 to 10 దాకా ఆర్డిటీలో చదువుకున్నాను సార్. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రానికి వచ్చినాను సార్. ఇక్కడ నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను సార్. కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను సార్. ఇంగ్లీష్ మాట్లాడతావు బాగా? ఇంకా ఈ మధ్యనే సరే, నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న తర్వాత పెద్దగా ఏం అవుదాం అనుకుంటున్నావు నువ్వు? టీచర్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకు? అంటే ఒక టీచరే కదండి సార్, వేరే ఏ ఎంప్లాయీస్నైనా ఏ ఇంజనీర్స్ని ఇట్లా ప్రిపేర్ చేసే ఛాయిస్ అది ఒక టీచర్కి ఉంటుంది కదా. చెప్పమ్మా, నీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నా పేరు మదిహా సార్. మా ఊరు కదిరి సార్. నేను కదిరి నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను సార్. ఏం అవుదాం అనుకుంటున్నావు నువ్వు? టీచర్ సార్. ఎందుకు నువ్వు టీచరే? అందరు టీచర్లేనా? నా పేరు భార్గవి సార్. నేను ఏడావులపర్తి విలేజ్ నుంచి వచ్చాను సార్. విలేజ్ ఏడావులపర్తి సార్. ఎక్కడది? బుక్కరాయ సముద్రం మండల్, అనంతపూర్ డిస్టిక్. ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? హైయర్ ఎడ్యుకేషన్ కోసం. అవునా, ఎలాగుంది ఇక్కడ వాతావరణం? ఏం కావాలనుకుంటున్నాను? గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలనేది నా డ్రీమ్ సార్. ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ ఎందుకంటే సార్ మా క్యాస్ట్లో గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి చాలా తక్కువ సార్. ఏ క్యాస్ట్ మీద? మాది ఓసీ సార్. అందుకనే నేను గవర్నమెంట్ జాబ్ ఎలాగన్నా కానీ సంపాదించాలని అనుకుంటున్నాను సార్. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? ఇక్కడ సార్ కంప్యూటర్స్, ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకుంటున్నావు. బాగుంది ఇక్కడ వాతావరణం? చాలా బాగుంది సార్. సెక్యూరిటీ ఎలాగుంటుంది? సార్ సెక్యూరిటీ బయటకు చాలా వెళ్తున్నప్పుడు బాగుంది సార్. బయట ఇబ్బంది hostels పెట్టడం కంటే ఎవరు ఉండరు ఇక్కడ కదా చాలా ఇక్కడ? బాగుంది. No సార్. అలాంటివి ఏం లేవా? లేదు సార్. భోజనం అది బాగుంటుందా? చాలా బాగుంటుంది సార్. నీ పేరు? ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం ఎలాగుంది? బయట స్కూల్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? నా పేరు అక్షిత సాయి సార్. నేను అనంతపూర్ డిస్టిక్ కంబదూరు మండల్ కోటగుడ్డం నుంచి వచ్చాను సార్. నేను ఇక్కడ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. అంటే మా ఫాదర్ లేరు సార్. మా అమ్మ టైలరింగ్ చేస్తుంది. అందుకని ఆ కేటగిరీ ద్వారా ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడ మాకు సెక్యూరిటీ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది సార్. మిగతా బయట హాస్టల్స్ కన్నా ఇక్కడ చాలా బాగుంటుంది సార్. సెక్యూరిటీ అయితే ఎనీ టైం సీసీ కెమెరా ద్వారా మమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు సార్. ఇక్కడ లేపుతారు. బ్రేక్ఫాస్ట్ ఏమి ఇస్తారు, లంచ్ ఏమి ఇస్తారు, కాలేజ్కి ఇప్పుడు పంపిస్తారు? మార్నింగ్ 4:30కి లేస్తాం సార్. 5:45 కల్లా అందరం రెడీ అయ్యి 5:45కి స్టడీ అవర్స్కి కూర్చుంటాం సార్. 7కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్ తర్వాత మా క్యారేజ్ మేమే ప్రిపేర్ చేసుకుని 8కి ఇక్కడ నుంచి బయలుదేరుతాం సార్. 8:15 కల్లా కాలేజ్ దగ్గర ఉంటాం సార్. 8 to 6 కాలేజ్ టైమింగ్ సార్. అయిపోయిన వెంటనే సార్ వాళ్ళు ఉంటారు సార్. మేడం వచ్చి 6కి మమ్మల్ని పికప్ చేసుకుని ఇక్కడ వదులుతారు సార్. మళ్ళీ 6:30 to 7:30 వరకు మాకు బ్రేక్ ఉంటుంది సార్, టీ బ్రేక్. అంటే ఆ మధ్యలోనే మా బ్రేక్ అంతా అయిపోయిన తర్వాత 7:30కి స్టడీ అవర్కి కూర్చుంటాం సార్. 10 వరకు స్టడీ అవర్ ఉంటుంది సార్. చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి సార్ స్టడీ అవర్స్. బాగా చదువుకుంటాం సార్. మీకు వీకెండ్లు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తారు? ఎంటర్టైన్మెంట్ సినిమాలు పెడతారా, బయటికి తీసుకెళ్తారా? వీకెండ్ ఇక్కడే ఉంటుంది సార్. ఇక్కడే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం సార్. ఏదైనా గేమ్స్ ఆడుతూ ఉంటాం సార్ ఈవినింగ్ టైమ్స్ అట్లా. ఆఫ్టర్నూన్ అయితే ఏదైనా న్యూ మూవీ ఏదొస్తే అది చూస్తాం సార్ ఇక్కడ. ఐ గాట్ 980 out of 1000 సార్. సూపర్. మాట్లాడలే కదా. ఇటువంటి అద్భుతమైన సంస్థకి అంకురార్పణ చేసిన మరొక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి ఈ సంస్థ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరి జ్ఞాపకార్థం పెట్టారు, పెట్టిన తర్వాత ఎన్ని ఒడిదొడుకులు వస్తున్నాయి, అవన్నీ ఎదుర్కొంటూ ఈ సంస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఆ విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. పేరు ఇటు మంచి ఆలోచన అండి సార్. సాధారణంగా అందరూ డబ్బులు సంపాదిస్తుంటారు, ఖర్చు పెడతారు. కానీ ఒక వ్యక్తి జ్ఞాపకార్థం లేదా ఒక వ్యక్తి మనసుకు తృప్తినిచ్చి ఈ సంఘటన పర్టికులర్గా చెప్పాలంటే ఇటువంటి ఇటువంటి అనాథల అమ్మాయిలను చేరదీయడం అనేది గొప్ప విషయం. పర్టికులర్గా అమ్మాయిలను అందరూ పంపాలంటే భయపడే ఈ రోజుల్లో తల్లిదండ్రులు డేరింగ్గా మీ దగ్గర పంపిస్తున్నారంటే వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయడం, వీళ్ళని కాపాడడం, అన్నిటికన్నా వీళ్ళకి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మీరు చేస్తున్న ఈ పాత ఉందే
ఆ ఆలోచన రావడం అనేది మీకు ముందుగా నేను చెప్తాను. కానీ ఈ ఆలోచన వచ్చిన తర్వాత మీకు పెట్టిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఫండింగ్ విషయంలో కానీ సార్ కష్టాలు సార్ నేను ఒక వ్యక్తిగా చిన్న బీద కుటుంబం నుండి వచ్చాను. నాకు ఇప్పుడు 76 సంవత్సరాలు. 1986లో ఒక 2000 రూపాయలు తీసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు నేను, నా భార్య, నా కొడుకు ఇంటర్ మన ఎల్కేజీలో ఉండేవాడు. అబ్బాయి ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో జనరల్ మేనేజర్గా ఉన్నాడు. నాకు ఒకే కుమారుడు. అయితే నా భార్య 19లో చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం కొన్ని దేవాలయాల్లో దండిక పనులు చేశాను. దేవాలయాలకు లక్షలు ఖర్చు పెట్టాను. ఇక్కడ అనంతపూర్కు దగ్గర బుక్కరా సముద్రంలో కూడా ఒక ఆడిటోరియం నిర్మించి ఇచ్చాను కస్తూర్బా స్కూల్కి. ఇలాంటివి చేస్తున్న సమయంలో వెంకటనారాయణ గారు తారసపడడం జరిగింది. ఈ 3 years బ్యాక్ సార్ ఇట్లా ఒక స్కూల్ కాలేజీ ఇది హాస్టల్ పెడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన అడగడము, నేను ఇస్తానడం, ఇది దినదిన అభివృద్ధి. ఈ పొద్దు ఈ స్థితికి వచ్చిందంటే దైవం నాకు సర్వదా నా వైపు ఉన్నాడని నా ఆశ. ఇది కాక నా భార్య మీద ఉన్న ప్రేమతో వీళ్ళకు పిల్లలు నా బిడ్డల కన్నా ఎక్కువ చూసుకుంటున్నా. వాళ్ళు అడిగితే కూడా మా నాన్నగారే అంటారు. అయితే ఈ వయసు నిజంగా చెప్పాలంటే ఇది గొంగళపురి నుండి సీతాకోకచిలుక అయ్యే వయసు. దీన్ని బాగా కాపాడుతుందంటే లక్ష్మి, మన వెంకటనారాయణ గారి భార్య. తర్వాత అందరూ ఒక ఐకమత్యంతో చేస్తున్నాం. పిల్లలు కూడా అందరినీ శ్రీ చైతన్య మాస్టర్ డిగ్రీ కాలేజీలో చదివిస్తున్నాను. పిల్లలు బాగా చదివి అందరూ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు. అది నాకు గొప్ప ఆనందకరమైన విషయం. దాంట్లో 11 మంది 927 నుండి 980 వరకు వచ్చారు. ఇది చాలా ఆనందకరమైన విషయం నాకు మాత్రం. నా జీవితం ధన్యమని నేను భావిస్తున్న ఈ సమయంతో ఇది మీరు కూడా ఇప్పుడు వచ్చి అడిగితే అవన్నీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. చాలా థ్యాంక్స్ సార్. మీకు కూడా మా యొక్క అభినందనలు సార్. సార్ నాకు అభినందనలు పక్కన పెడతాం. సార్ సాధారణ డబ్బులు సంపాదించాక మనిషిలో ఒక స్వార్థం పెరుగుతుంటుంది. సార్ ₹1 2 చేయాలి, 2 3 చేయాలి. కానీ మీరు దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేదు సార్. అయినా మీకు సంపాదన సార్ లేదు సార్. నేను నిజంగా అంటే కొంత డబ్బు సంపాదించిన డబ్బును కొంత వ్యాపారస్తులకు ₹1 వడ్డీతో నేను వాళ్ళకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతో ప్రతి నెల 5 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాను సార్. నేను ప్రతి నెల 25వ తారీఖు నా భార్య చనిపోయిన రోజు 40 కంటి ఆపరేషన్ చేస్తున్నాను. సూపర్. తర్వాత ఇప్పటికీ అవి 2792 ఆపరేషన్లు నిన్న 25వ తారీఖు అయినాయి. ఈ పిల్లలకు అన్నీ భరిస్తూ అదొక 2 lakhs వస్తూ ఉంది. బట్ నేను 76 సంవత్సరాలు ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. ఈ ఉన్న కాలంతో మంచిగా బతుకుదామని ఒక సదుద్దేశంతో జీవితం గడుపుతున్నాను సార్. వీళ్ళందరూ డాడీ అని పిలిస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? చాలా ఆనందం వస్తుంది సార్. నాకు ఆడబిడ్డలు లేరు, పిల్లలు నా బిడ్డలు. ఇది చాలా ఆనందకరమైన విషయం సార్. నేను అంటే నాకు సంతోషం ఎట్లుంటుందంటే నేను కారు దిగి వస్తానే అందరూ చుట్టేసుకుంటాను నన్ను. నాకు నా బిడ్డలు కూడా అంత ఉంటే అంత ఆనందం కనబరుస్తారో లేదో తెలియదు, కానీ వీళ్ళు నా బిడ్డల కన్నా ఎక్కువ సార్ నిజంగా చెప్పాలంటే. సార్ థ్యాంక్స్. సాధారణంగా భార్య చనిపోతే రెండో వివాహానికి సిద్ధపడుతున్న ఈ కాలంలో ఈయన మాత్రం భార్య చనిపోయిన ఆమె జ్ఞాపకార్థం ఒక మంచి అద్భుతమైన సంస్థను ఏర్పాటు చేశారు. ఒకే కొడుకు, ఆ కొడుకు మాత్రం నాన్న అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఆయనకి వందలాది మంది డాడీ అని పిలుస్తారు, నాన్న అని పిలుస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు లేరు అని లోటు కూడా ఇతను చూశారు. ఇతనికి తండ్రి అయినా, ఇతనికి కొడుకైనా, కూతుర్లైనా వీలే. ఇతను రాగానే, రవికాంత్ గారు రాగానే అందరూ కూడా డాడీ అని పిలుస్తే అంటే అందులో ఆనందం వేరు. అంటే సమాజంకి మనం సంపాదించి సమాజం ఎంతో కొంత ఇవ్వాలి అని భావించిన రవికాంత్ గారి కోరిక నెరవేరాలి. ఇందులోని ఆనందానికి హద్దులు ఉండవు. సంపాదించాము, అది బ్యాంకులో పెడతాము, ఇంకొదరుంటాము, ఎంతకాలం ఉంటాము కాదు, ఎంత పేరు సంపాదించాము అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి దానికి ది బెస్ట్ రోల్ మోడల్ రవికాంత్ గారు. ఇక ఈ సంస్థకి రూపకల్పన చేసిన మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన మీకు పరిచయం చేస్తారు. ఈ అద్భుతమైన సంస్థకి రూపకల్పన అయిన నేను పేరు వెంకటనారాయణ గారు. ఈయన కూడా పుట్టిగా అందరు. ఆయన తనలాగా ఎవరికి మరొక ఇబ్బంది కలగకుండా, తన పడ్డ బాధలు మరొకరు చూడకుండా, ఈ ప్రపంచం తన చూడపైన ఈ ప్రపంచంలో వేరే వాళ్ళకు కళ్ళల్లో చూడాలనే ఆనందంతో ఈ సంస్థ రూపకల్పన చేశారు. ఈ రూపకల్పన చేసిన వ్యక్తి ఆయనతో మాట్లాడి ఆయన ఉద్దేశం తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. మీరు ఎలా పెరిగారు, ఆ కష్టాలు, ప్రపంచం మీరు చూడకపోవచ్చు కానీ మిగతా అంతా మీకు తెలుస్తుంటాయి. ఈ సంస్థ రూపకల్పన చేయాలనే విషయం మీకు ఎందుకు వచ్చిందండి?
సాధారణంగా నీ పడ్డాన్ని నాకు ఎందుకు లేని భావిస్తుంటారు కొంతమంది. సార్ నేను కోమటికుంట్ల గ్రామం సార్, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా నాది. మా నాన్నగారు కూడా అంధులు సార్. అయ్యో. మా ఇంట్లో మా అన్నగారు కూడా అంధులు సార్, పార్షియల్లీ బ్లైండ్. మా అక్క ఒకతే నార్మల్, మా అమ్మ నార్మల్ సార్. మాకు చిన్నతనంలోనే ఆస్తి తగాదాల వల్ల మా అమ్మ పురుగుల మందు అయి చనిపోతే ఇంటర్మీడియట్ వయసు సార్ నాదే. అప్పుడు మా నాన్నగారు చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. మా అమ్మ ఉన్నంతకాలం మాకు స్వర్ణయుగం అయితే, మా అమ్మ లేని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఆఖరికి ఉండిలో దాచిన డబ్బులు పగలగొట్టి కూడా ఫీజులు కట్టాడు మా నాన్న. అంత ఇబ్బందులు పడ్డాము. తర్వాత డిగ్రీలోనే మా చదువులు ఆపాల్సి వచ్చిన సమయంలో ఇక్కడ అనంతపూర్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ఒక ఎన్జిఓ ఉంది సార్. అక్కడ చేరి ఈ అందుల పిల్లలకి టీచర్గా జాయిన్ అయ్యాము డిగ్రీ సెకండ్ ఇయర్లోనే. ఒక పక్క విద్యాభ్యాసం కొనసాగిస్తూనే ఆర్డిటీలో కూడా ఈ విద్య ప్రాధాన్యత పెంచుతూ అక్కడ కూడా ఇంక్లూజివ్ హైర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసి అక్కడ కూడా విద్యా వ్యాప్తి కోసము, తర్వాత వికలాంగుల హక్కుల కోసం 14 ఏళ్ళు పనిచేశాను సార్. తర్వాత 2012 డిఎస్సిలో హెచ్జిటీగా పోస్ట్ సంపాదించుకున్న తర్వాత ఒక 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నాను సార్. ఖాళీగా ఉన్న తర్వాత నాకు ఇంతవరకు సార్ మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ అని గవర్నమెంట్ వ్యవస్థ ఉంది. వాళ్ళు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న వికలాంగుల పిల్లలను విద్యాపరంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారు. మరి మా జిల్లాలో ఆర్డిటీ లాంటి సంస్థ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అందుల కోసం ఒక 4 పాఠశాలను ఏర్పాటు చేశారు సార్. అవి కూడా కేవలం 10వ తరగతి వరకు మాత్రమే ఉన్నాయి సార్. ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే కనుక ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు సరైన ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ లేదు సార్. మైసూరు కానీ హైదరాబాద్లో చిన్నజీఆర్ స్వామి వారు నడుపుతున్న నేత్ర విద్యాలయ కానీ వెళ్ళాలి సార్. అక్కడ కూడా ఏంటంటే ఓన్లీ అందులోనే ఉంటాం సార్. అంటే మేము పుట్టినప్పటి నుండి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అందులోనే ఉంటాం 4 గోడల మధ్యలో. ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఎన్జిఓస్, చారిటబుల్ నడిచే సంస్థలలో అందులో 4 గోడల మధ్య ఉండడం వల్ల వాళ్ళ ఆర్థిక వనరుల మేరకు ఫ్యాకల్టీస్ను బయట చైతన్య నారాయణను ఇంకొక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉండే ఫ్యాకల్టీస్ దగ్గర మేము చదువుకునే అవకాశాలు కోల్పోతున్నామని నేను స్వయంగా గమనించాను సార్. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక వనరుల మేరకు వాళ్ళు టీచర్స్ని ఏర్పాటు చేస్తారు. వీటన్నిటికీ సొల్యూషన్ ఏమంటే మనం ఒక మంచి వసతిని, భోజనమును, ట్రాన్స్పోర్టేషను, తర్వాత వాళ్ళకు ఫీజులు, పుస్తకాలు అన్నీ భరించగలిగితే మనం బ్లైండ్స్ ఎందుకు కార్పొరేట్ కాలేజీలలో చదువుకోకూడదు, సకలాంగులతో సమానంగా కూర్చొని వాళ్ళ మధ్యలో ఎందుకు విద్యను అభ్యసించకూడదు అనే ఆలోచన వచ్చి చాలామందితో నేను ఇది చర్చించాను సార్. ఇట్లా నేను స్టార్ట్ చేస్తున్నాను, మాకు కొంత సాయం చేయండి అంటే ఎవరు ముందుకు రాలేదు సార్. అలాంటి టైంలో మాకు అనంతపూర్లో రవికాంత్ రమణ గారు అనంతపూర్లో ఉన్న అందులందరికీ సుపరిచితులు సార్. ఆయన సహాయం పొందనోళ్ళు ఎవరూ లేరు. చాలా దేవాలయాలు కట్టిస్తున్నాడు, చాలామంది కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాడు అని విని ఆయన దగ్గరికి పోయి నేను సార్ ఇట్లా చేస్తున్నాను, మీరు తోడ్పాటునిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకుపోవచ్చు. మనం మంచి, ఎందుకంటే విద్య వికలాంగత్వాన్ని, కులాలను, ధనిక పేదరికం అన్నీ మార్చేది విద్య అని గట్టిగా నమ్మినాను సార్. అందుకు ఒక విద్యను అందించగలిగితే, మంచి నాణ్యమైన విద్యను, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళు పోషించే స్థాయికి రావాలని మనం ఇది ఇంక్లూజివ్ హైర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాం సార్. ఈ పిల్లలందరూ 3 కేటగిరీలు ఉంటారు సార్. డిజేబుల్డ్ ఎవరైనా చేరచ్చు సార్, 10వ తరగతి అయిపోయిన వాళ్ళు. తర్వాత నాన్ డిజేబుల్డ్ అమ్మాయిలు ఉన్నారు సార్, వాళ్ళల్లో ఆర్ఫను, సెమీ ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు సార్. ఒక అమ్మాయి ఇప్పుడు భార్గవిని మీరు ఇందాక ఇంటర్వ్యూ చేశారు కదా సార్, ఆ అమ్మాయికి 10th లో 561 మార్కులు వచ్చాయి సార్. ఆ అమ్మాయి ఆగస్టు నెల వరకు కూడా ఇక్కడ దగ్గరలో ఊరగాయ ఫ్యాక్టరీలో వాళ్ళ అమ్మ కూలికి వెళ్తూ ఉంటే అమ్మాయి వెళ్ళింది సార్. ఆ అమ్మాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందింది కాబట్టి అమ్మాయి ప్రభుత్వంలో ఉన్న గురుకులాల్లోనూ, తర్వాత అట్లా రెసిడెన్షియల్ పాఠశాలల్లో, కాలేజీలలో అప్లై చేసుకున్నా కూడా సీట్ రాలేదు సార్. ఆ నెపంతో అమ్మాయి డ్రాప్ అయింది. తండ్రి లేడు, చాలా బీద కుటుంబం, అమ్మ పనికి పోతేనే జరగల. అలాంటి పిల్లలను కూడా మనం తీసుకొని చదివిస్తే బాగుంటుందని ఆగస్టులో లేట్గా చేరినా కూడా అమ్మాయి ఎంపీసీలో 470కి 457 మార్కులు సాధించింది సార్. ఓకే సార్, ఈ నడుపుతున్న క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవా?
చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఎందుకంటే అమ్మాయిలు, పైగా ఈ సమాజం ఎట్లా ఉందనేది మీకు బాగా తెలుసు. వీళ్ళను ఎప్పటికప్పుడు మేము వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేస్తాం సార్, మానిటరింగ్ చేస్తాం. నా భార్య తోడు ఉంటుంది. మేము కనీసం డ్రైవర్ని కూడా పెట్టుకోలేదు సార్. నా భార్యకు డ్రైవింగ్ వస్తుంది, నా కొడుకు డ్రైవింగ్ వస్తుంది. వీళ్ళిద్దరు మాత్రమే వీళ్ళను కాలేజీలోకి వదలడము, పిలుచుకురావడం చేస్తాము. బంధువులు తాలూకా అట్లా వాళ్ళ మధ్యలో ఎప్పుడు రానివ్వం సార్. ఎవరైతే మనకు చేర్చింటారో వాళ్ళు ఆదివారం మాత్రమే రావాలా, పిల్లలతో కలిసి కూర్చొని భోంచేస్తారు. ఆ రోజు నేను రమణ సార్ ఇద్దరు ఉంటాము. ఇట్లా వాళ్ళకు ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాం సార్. మేము మా ఫోన్ల నుండి మాత్రమే పేరెంట్స్కి మేమే స్వయంగా ప్రతి వారము ఫోన్ చేయిస్తాం సార్. ఓకే, మరి వీళ్ళకి అయ్యే భోజనాలకు దానికి మరి ఆర్థికంగా ఫండ్ ఎలాగ వస్తుంటుంది సార్? రవికాంత్ రమణ సార్ గారు మాకు మొత్తం భరిస్తున్నారు సార్. ఈ మధ్య కాలంలో మాకు ఈ ప్రయాణంలో కాంటినెంటల్ చైర్మన్ చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు మాకు తోడైనారు సార్. సారు మాకు నెల ఈ బిల్డింగ్ రెంట్ అవి సార్ భరిస్తున్నారు. సారు మాకు ఇక్కడికి వచ్చి పర్సనల్గా విజిట్ చేశారు సార్. తమలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇంత బాగుందా అని చూసి పిల్లలతో మాట్లాడి గడిపి ప్రభుత్వంతో స్థలం కొనండి, డిజేబుల్డ్ ఫ్రెండ్లీ బిల్డింగ్ నేను మీకు నిర్మించి ఇస్తానని. ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ లేదు సార్. దాన్ని నిర్మిస్తే అనేక మంది వికలాంగులకు బడుగు బలహీన వర్గాల పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతారని అది అడిగాము. సార్ చేస్తామని చెప్పారు సార్. ఆ తర్వాత ఇక్కడ పీటీసీలో ఏఎస్పీ మల్లికార్జున వర్మ సార్ ఉన్నారు సార్. సార్ గతంలో కూడా టౌన్ డిఎస్పీగా ఉన్నప్పటి నుండి మాకు అండా ఉన్నారు సార్. మాలాంటి వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, బలహీనులు కానీ సమాజంలో బతకాలా అంటే నిజంగా అలాంటి మహానుభావుడు లాంటి వాళ్ళు ఆఫీసర్స్గా ఉంటే నిజంగా రక్షక భటుకులుగా మాకు ఉంటారని చెప్తున్నాం. ఎందుకంటే ఈ సందర్భంగా మేము గతంలో ఒక ఎన్జిఓ వేరే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళం సార్. అక్కడ మా భార్యను ఒక అతను ఫ్యాషన్ కదా ఇది ప్రపంచము, మీరు గుడ్ మార్నింగ్ నమస్కారం 2 చేతులు ఎత్తి దండం పెట్టకూడదు, మీరు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఒక ఆఫీసర్ అడిగాడు సార్. ఆ ఎన్జిఓ ఫౌండరు చాలా బాధ అనింది. మన సంస్కృతి, మన సాంప్రదాయము, టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవాలి కానీ షేక్ హ్యాండ్లు ఇవ్వడం అనేది దాని వెనక దురుద్దేశం మేము గమనించి పర్సనల్గా వెళ్ళి సార్కి చెప్పాము సార్. సార్ ఇట్లా వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పంగానే వెంటనే సార్ వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించి ఆ ఎదవలందరినీ తరిమేసి ఆ తర్వాత మాకు అనిపించింది సార్, మనం ఎప్పుడూ మంచి చేయాలని చెప్పి ఒకరి దగ్గర చేరితే మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే వ్యూ అనే సంస్థను స్టార్ట్ చేశాం సార్. మీ గోల్ ఏంటండి సార్? ప్రతి వికలాంగులు, ప్రతి అనాథ పిల్లలు, నాకు కూడా తల్లిదండ్రులు లేరు సార్. కాబట్టి స్వయంగా జీవిస్తూ సమాజానికి, దేశానికి ఉపయోగపడి నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉండాలి కానీ ఏదో ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్లతోనో దీనిలతోనో జీవనం గడపకూడదు అనేది నా ఉద్దేశం సార్. ఓకే, మంచి మనసు ఉంటే అవయవాలు సరిగ్గా అవసరం లేకుండా అంటున్నారు వెంకటరమణ గారు. ఆయన కుటుంబం మొత్తం పుట్టుగుడ్డు అయినా ఖచ్చితంగా మంచి మనసు ఉంది కాబట్టి తనలాగా బాధలు పడకూడదు, ఇతరులు పడకూడదని ఒక సంస్థను ఏర్పాటు చేయడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి మంచి కార్యక్రమం చేపట్టారు. సాధారణంగా ఇటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వాల మీద ఆధారపడతాయి, ప్రభుత్వం ఏదో ఇస్తుంది దాని ద్వారా మనం వెళ్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు కాళ్ళ మీద నిలబడి వీళ్ళు మరికొంతమందికి ఆదాయం సమకూర్చే విధంగా తయారవడం కాకుండా వీళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగేలా పైకి వస్తారని తెలుస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తారు, పక్క జిల్లాలకు వెళ్తారు. కానీ ఈ సంస్థలో చదువుకున్న విద్యార్థులకు ఖచ్చితంగా వీళ్ళు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని ఆశిద్దాం.